ఈరోజు మహాశివరాత్రి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నమ శివాయ, సాంబాయ, శాంతాయ పరమాత్మనే. సాంబా అని పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు. మహాభారతంలో ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకి శివదీక్ష ఇస్తూ నమ శివాయ, సాంబాయ, శాంతాయ పరమాత్మనే ఇదం కీర్తయే నిత్యం శివ సాయుజ్యమాప్నుయాత్ అనే మంత్రాన్ని ఉపదేశించారు. ఇది శివపురాణంలో కూడా వస్తుంది. ఇది చాలా గొప్ప మంత్రం. నమ శివాయ, సాంబాయ, శాంతాయ పరమాత్మనే. ఈ 4 నామాలలో అత్యద్భుతమైన శక్తి ఉంది. నమ శివాయ మహాపంచాక్షరి మంత్రం. శివభక్తులకు నిరంతర జప్యమైన పంచాక్షరి మంత్ర మహిమను శాస్త్రాలు పలు విధాలుగా వర్ణించాయి. ఆ, ఉ, మా, బిందు, నాద అనే పంచ అవయవాలతో కూడిన ఓంకారం సూక్ష్మ ప్రణవం. నమ శివాయ అనే 5 అక్షరాల శివమంత్రం స్థూల ప్రణవం. పంచాక్షరిని పఠిస్తే పరమేశ్వర అనుగ్రహం సిద్ధం. సాంబాయ అమ్మతో ఉన్నవాడు. ఇలా పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు. అమ్మతో ఉన్నవాడు అనగానే పరమేశ్వరుని దయ వేరు. అమ్మ అయ్యలతో కలిపి భావిస్తే కావలసినవి అన్నీ సమృద్ధిగా పొందవచ్చును. శాంతాయ ఆయనను తలుచుకుంటే వచ్చేది శాంతం. జీవితానికి కావలసింది కూడా శాంతమే. ప్రపంచోపశమం శాంతం అద్వైతం మన్యంతే అని ఉపనిషత్తు చెప్పింది. అలజడులు అన్నీ అణిగిన తరువాత వచ్చే శాంతం అది. పరమాత్మనే నమః. చిట్ట చివరికి పొందవలసినది పరమాత్మ తత్వమే. అన్నింటినీ కలిపి 4 నామాలతో పొదిగిన మంత్రరాజం ఈ శ్లోకం. మనందరిపైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.